సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం, ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను అనే విషయాన్ని మూడు వాక్య భాగాలు అయిపోయింది. ఇది 4వ వాక్య భాగం మాట్లాడుతున్నాను. మొట్టమొదటి ప్రపంచం కట్టబడటం, ఓల్డ్ క్రియేషన్, న్యూ క్రియేషన్, తర్వాత ఆది కాండంలో
నోహ కాలంలో జలప్రళయం, అదొక నూతనమైన యుగం ప్రారంభమైంది. అక్కడ కృపాయుగం అనేది అక్కడి నుంచి ప్రారంభమైందేమో అనుకుంటున్నాను. నేను అక్కడ చదవలేదు. దేవుని దృష్టిలో నోహ కృప పొందినవాడాయను అని రాయబడింది. తర్వాత భూమి మీద నీళ్లు తీసుకురాబడినప్పుడు బీసీ 2400 years బిఫోర్ క్రైస్ట్, అంటే బీసీ 2400 yearsకి ముందు, క్రీస్తుకు ముందు భూమి మీదకి ఫ్లడ్స్ వరదలు తీసుకురాబడ్డాయి. తర్వాత 1656 years ఆఫ్టర్ ద క్రియేషన్, అంటే క్రియేషన్కు ముందు ద ఫ్లడ్ అరౌండ్ 2400 BC అండ్ 1656 years ఆఫ్టర్ క్రియేషన్. దాన్ని తెలుగులో అర్థం చేసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జెన్సస్ 20:24 అర్పరక్షదు షేలహను కనెను, షేలహు ఎబెరును కనెను, ఎబెరుకు కుమారుని కని మెలెకు పేరు పెట్టాను. ఆ కాలంలో భూమి దేశాలుగా విభాగించబడిన. అది ఆదికాండంలో ఒకసారి చూడాలండి, చూసి చెప్తాను. తెలుగులో రాసుకున్నది ఇంగ్లీష్లో రాసుకున్నది తేడా కనిపిస్తుంది నాకు, అంతకేం లేదు. ఆదికాండం 10వ అధ్యాయము 24వ వచనం. అర్పక్షదు షేలహను కనెను, షేలహు ఎబెరుని కనెను, ఎబెరు 2 కుమారులు కనెను, వారిలో ఒకని పేరు పెలెగు. ఏలైనగా అతని దినముల్లో భూమి దేశములుగా విభాగించబడెను అని రాయబడింది. తర్వాత సృష్టి ఎలాగా పునరుద్ధరీకరించబడిందో, మళ్ళా కయీను యొక్క పాపం వలన దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో, తర్వాత నోహ కాలంలో ఆ వరదలు ఎలా వచ్చాయో అన్నీ కూడా బైబిల్ గ్రంథాలు రాయబడి ఉన్నాయి. ఈ క్రియేషన్కు ముందు అదేంటి వరదలు అనేవి క్రీస్తుకు పూర్వం 2400 సంవత్సరానికి ముందు వచ్చాయి. తర్వాత క్రియేషన్ తర్వాత 1656 సంవత్సరాలకి వరదలు వచ్చాయి. అది నోట్ చేసుకున్న విషయాలన్నీ, అవన్నీ చదివి రాసుకున్నట్టు విషయాలు. ఆదికాండం 10వ అధ్యాయం 24వ వచనంలో అర్పరక్షదు షేలహను కనెను, షేలహు ఎబెరును కనెను. ఎబెరు 2 కుమారులు పెలెగు. ఆ కాలంలో దేశాలుగా భూమి విభాగించబడింది. తర్వాత అసలు ప్రపంచం ఎలా ఏర్పడింది? నోహ కాలం తర్వాత, నోహ కాలానికి ముందు ఎలాగుంది, నోహ కాలం తర్వాత ఎలాగుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. మెతుషెల అంటే లెమెకు నోహను కనెను. మెతుషెల నుంచి ప్రారంభమైంది. కానీ మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికి జీవించేంత వరకు కూడా వరదలు రాలేదు భూమి మీదకి. చాలా నీతివంతుడు, దీర్ఘకాలం జీవించిన వ్యక్తి మెతుషెల. 969 సంవత్సరాలు అతను జీవించినట్లుగా చూడగలం. ఆదిమకాల సంఘం అనేది అక్కడి నుంచి లెమెకు తండ్రి అయిన మెతుషెల, దాని తర్వాత లెమెకు నోహను కనిన తర్వాత ఆ వంశావళి క్రమంలో నుంచి తెలుసు కదా, షేతు వంశావళి క్రమంలో నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు అన్నమాట అర్థం. లెమెకు తండ్రి అయిన మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. ఆదిమకాల సంఘం కూడా షేతు వంశావళి క్రమంలో నుంచి తీయబడింది. లెమెహు నోహను కనిన తర్వాత 905 సంవత్సరాలు బతికి కుమార్తెలను కనెను. ఆదా మొదలుకొని 7వ వాడైన హానోకు ఈ వంశావళి క్రమం అంతట్లో కూడా నీతి సూర్యుడైన ప్రభువు యొక్క మహత్తరమైన శక్తి. ఎబ్రీ రాసిన పత్రికలో ఆయన మహిమ యొక్క తేజస్సు ఈ ఆదిమకాల సంఘంలో పడినట్లు మనం చూస్తాం. మెతుషెల 960 సంవత్సరాలు 9 బతికిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత కానీ నోహ కాలంలో ఆ వరదలు రాలేదు అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వంశావళి క్రమం అనేది అంత ప్రాముఖ్యమైనదిగా చూపించబడింది. నోహ జలప్రళయం తర్వాత అన్నీ కూడా తెలుసు కదా మీకు. నోహ ఓడను కట్టడం అని తెలుసు, అవన్నీ చెప్పట్లా. ఆ ప్రపంచం నాశనం చేయబడిందండి. రెండో ప్రపంచం, ఒక ప్రపంచం నాశనం అయిపోయింది. మొట్టమొదట కొత్త అదే భూమి తీయబడింది. తర్వాత ఇప్పుడు నోహ కాలంలో మరొక ప్రపంచం కట్టబడింది. మరొక ప్రపంచం ఎలా కట్టబడింది అంటే పాత వాటితోనే. దాంట్లో నోహని ప్రధానమైన వానిగా దేవుడు ఎన్నుకున్నాడు. నోహని ఆదికాండంలో ఆదాముని ఎలా ఎన్నుకున్నాడో, రెండో తప నోహని ఎన్నుకున్నాడు. నోహని ఎన్నుకుని నోహ కుమారులు ముగ్గురిని కూడా ప్రభువు జ్ఞాపకం చేసుకుని వాడు నోహ నీతిమంతుడిగా ఎంచి తన సంతానాన్ని ఆ దేవుడు ఓడలో పెట్టాడండి. దాంట్లో ఆ ప్రపంచం వేరు.
నోహ కాలంలో ఉన్నటువంటి ప్రపంచం వేరు. ఆ ప్రపంచం అనేది ఓడే ఒక ప్రపంచం, ఓడే ఒక ప్రపంచం, క్రీస్తుని కలిగినటువంటి ప్రపంచం అది. ఆ ప్రపంచం తిరిగిందండి, నీళ్ళలో తిరిగింది, నీళ్ళపైన తిరిగింది, నీళ్ళలో తిరిగింది, నీళ్ళ మధ్యలో తిరిగింది. ఏ దేశాలు తిరిగిందో, ఎన్ని నీళ్ళలో తిరిగిందో, ఎంత తిరిగిందో, ఎన్ని చూసిందో, నోహ ఎన్ని చూశాడో. నోహ ఓడలో ఉన్నటువంటి ఆ కాంతి మహత్తరమైన శక్తి, దేవుని యొక్క అద్వితీయమైన శక్తి నోహ ఓడని కమ్మేసినటువంటి ధనస్సు, ఆ ధనస్సులో ఉన్నటువంటి శిలువ మార్గం, శిలువ యొక్క కార్యం, నిబంధన చేయబడినటువంటి ఆ మార్గం, నిబంధన చేయబడినటువంటి ఆసక్తి, నోహ ఓడను కమ్ముకున్న ఆసక్తి, ఇంకా ఎన్నడూ కూడా ఈ జనాంగాలు నాశనం చేయను, నిబంధన చేయబడినటువంటి ఆ మార్గం నోహ కళ్ళెదుట కనబడుతూ వచ్చిందండి. ఒక ప్రపంచం కట్టబడాలి నోహ ద్వారా, నోహ సంతానం ద్వారా ఒక నూతన యుగం ప్రారంభం కావాలి అని దేవుడు ఉద్దేశించాడండి. కానీ ఆదిలోనే నోహ కుమారులు షేము, హాములో నుంచి హాము చేసిన కుమారుడు చేసినటువంటి కానాను చేసిన పాపం వలన కానాను శపించబడి కానాను దేశానికి వెళ్ళకుండా శపించబడ్డాడండి. పాపం అక్కడ ప్రారంభమైంది. పాపం అనేది ఎక్కడైనా ప్రారంభం కావచ్చు, ఏ వ్యక్తిలో అయినా ప్రారంభం కావచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మట్టి కణాలన్నీ కూడా పాపం కణాలే. ఈ పాపం కణాలతో తయారు చేయబడిన మానవ శరీరంలో ఎక్కడైనా పాపం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనుష్యుడు ఎప్పుడు పరిశుద్ధుడు కాడు, పరిశుద్ధుడు నీతివంతుడు కాదు. మనుషుల్లో జీవాత్మ ఊదినటువంటి ప్రభు, ఆ యొక్క జీవాన్ని ఆ మనిషిలో ఊది జీవాత్మ పునీతుడిగా చేసినటువంటి ఆ ప్రభువులో ఆ వ్యక్తి జీవించగలిగితేనే ఈ లోక సంబంధమైన పాప క్రియలన్నీ కూడా విడుదల పొందగలరు, లేకపోతే విడుదల పొందగలటం సాధ్యపరచబడదు అనే విషయం చూపించబడుతూ వచ్చింది. అందుకోసం ఆ వంశావళి క్రమం చాలా ప్రాముఖ్యమైనదిగా ఇచ్చాడు దేవుడు. నోహ జలప్రళయం తర్వాత 3 కుమారులు షేము యెరూషలేము కొండల మీద నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటికి మెల్కీసెదెకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ క్రీస్తు యేసు యొక్క రాజ్య సింహాసనం, ఒక నూతన యుగం అక్కడ ప్రారంభం అవ్వాలి, ఒక నూతన ప్రపంచం యెరూషలేములో ప్రారంభం అవ్వాలి. ఎన్ని ప్రపంచాలు ఆలోచించుకోండి, లోకమంతా ఒకటైతే లోకమంతా కూడా ఎన్ని యుగాలు గడిచిపోతూ ఉంటుండగా నోహ కాలంలో 2వ ప్రపంచం ప్రారంభమైనప్పుడు మూడవది యెరూషలేము కొండల మీద క్రీస్తు యేసు యొక్క రాజ్య సింహాసనం అనేది యెరూషలేము కొండల మీద ప్రారంభం అవడం అనేది 3వ ప్రపంచం. అది ఈ లోక స్థానాల్లో అన్నీ ఒకటైతే యెరూషలేము అనేది దేవునికి ఒక లోకాలన్నింటిలో కూడా రాజ్య కిరీటంగా ఉంచబడింది, కిరీటంగా వడ్లాణంగా ఉంచబడింది, రాజ్యంలోకి శిరస్సుగా ఉంచబడింది. ఆ శిరస్సు అనేది యుగాల్లో దాచబడిన క్రీస్తు ప్రభు అక్కడ జన్మిస్తాడు. అందుకే శిరస్సుగా ఉంచబడింది ఆ యొక్క రాజ్యం, యెరూషలేము రాజ్యం ఆ యెరూషలేము కొండల మీద ఇశ్రాయేలు దేశం అక్కడ స్థాపించబడటానికి ఒక నూతన యుగం అక్కడ ప్రారంభం కావాలి. దానికి షేము యొక్క వంశావళి క్రమాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. షేము దేవుడైన యెహోవా స్తుతించబడిన కాక అన్నాడు. షేము అక్కడికి వెళ్ళి ఆ కొండల మీదకి వెళ్ళి ఆ కుమారులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు షేము. హాము ఎక్కడ ఏర్పరచుకున్నాడంటే ఏ స్థలాలైతే కయ్యను వదిలిపెట్టాడో, ఏ స్థలాలైతే కాల్చివేయబడ్డాయో, ఏదైతే దేవుడు అసహించుకున్నాడో ఆ మార్గం సొదొమ గొమొర్రా మార్గంలో ఒక మార్గంలోని గుండా వెళ్ళాడండి. అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. చేసిన పాపం చాలా భయంకరమైన పాపం, కనాను భయంకరమైన పాపం. వీటన్నిటికీ అక్కడ ఆ దేశంలో ఆ యుగంలో పరిశుద్ధ సంఘం కట్టబడింది. ఒకటి హాము నుంచి పాపం విజృంభించింది. పాపం యొక్క ఆ సెగలు అక్కడి నుంచి ప్రారంభమయ్యి కొత్త నిబంధన వందలు ప్రకటన గ్రంథం వరకు వచ్చాయి. ప్రకటన గ్రంథం బాబెల్ గోపురం వరకు, లేకపోతే బాబెల్ దేశం వరకు, బాబిలోన్ సిటీ వరకు అక్కడ వరకు వచ్చింది. వాళ్ళ యొక్క పాప క్రియలు రూపాలు మారిపోయినాయి, పేర్లు మారిపోయినాయి. కానీ ఆ వాటి క్రియలన్నీ కూడా హే క్రియలే అని చెప్పబడింది, యజబెలి క్రియలే అని చెప్పబడింది. భయంకరమైన శాపం నిలబడి ఉంది ఆ దేశాల్లో. ఇప్పటికీ ఆ దేశాల్లో అటువంటి శాపం నిలబడి ఉంది. బాబెల్ పురం అనేది దానికి సాదృశ్యంగా ఉంది. చెడుకి, అపవిత్రతకి, పాపానికి నిదర్శనం నిలబడింది. దాని పుట్టుక అనేది కనాను నుంచి ప్రారంభమైంది. వారు వాగ్దాన దేశానికి స్వతంత్రించుకోలేక శపించబడినటువంటి జనాంగంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను చెప్పడం కాదు. కాబట్టి దాని తర్వాత యాఫేతు షేము గుడారం వద్ద నివసించను అన్న, షేము దేవుడిని యెహోవా స్తుతించబడను కాక అంటే షేము గుడారం వద్ద తన గుడారాన్ని ఏర్పరచుకున్న సముద్ర తీరాల్లో నివసించాడు. అతని వలన ప్రపంచం దేశాలు అనేవి కట్టబడ్డాయి. ఎలా కట్టబడ్డాయి? బిజినెస్ చేయడంలో
లేకపోతే ట్రేడ్, అవన్నీ కూడా ఈ వంశాల క్రమంలో నుంచి అభివృద్ధి అనేది అవన్నీ దేశాలు ఎక్కడికి ఉద్భవించావో లిస్ట్ ఉంది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదేమో అని చెప్పడం అనుకుంటున్నాను నేను. కానీ యఫేత్ సంతతి ద్వారా ప్రపంచం యొక్క అభివృద్ధి సముద్ర తీరాల్లో వారు నివాసం ఏర్పరచుకుని షిప్ యార్డ్స్లో వాళ్ళు ఎన్నో చేశారు. వాళ్ళు ఎన్నో ఏంటి పారిశ్రామికమైన సంబంధమైనటువంటి ఆ స్థానాలు తీసుకుని ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందడానికి ప్రపంచ దేశాల్లో వాళ్ళు చెల్లాచెదరైపోయారు. ఆ విధంగా వారు అభివృద్ధి చెందారు. చాలా త్వరితగతిలో ఈ ముగ్గురు సంతానం అభివృద్ధి చెందారని బైబిల్ గ్రంథం చెబుతోంది. చాలా త్వరితగతిలో అలాగా ఒక కొత్త యుగం ప్రారంభమైంది, కొత్త దేశం ప్రపంచం ప్రారంభమైంది నోవహు సంతానం ద్వారా క్రీస్తు యేసు ప్రభువు యొక్క వంశాలు ప్రారంభమైంది. ఆ శాపం కూడా పాపం కూడా అందులో ఆ పక్క దేశాల నుంచి ప్రారంభమైంది. ఎన్ని బయలుదేరేవి చూడండి ఒకటి కూడా. ఆ విధంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కాదు, ఎంతో ఆశీర్వాదకరంగా కొన్ని మొదలు పెట్టబడ్డాయి. కొన్ని ఎంతో ఆశీర్వాదకరం ఉన్న తలంచిన దాంట్లో పాపం నిలబడి ఉంది. షేమ్ సంతానం ద్వారా ఉంచినటువంటి అబ్రహాం సంతానం ఆ షేములో నుంచి అబ్రహాం సంతానం వచ్చినట్లుగా మనం చూడగలం. అబ్రహాము నడిచిన మార్గాలు నీతి సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు అని రాయబడి ఉంది. విశ్వాసాన్ని అనుసరించి నడుచుకున్నాడు, నీతిని అనుసరించి నడిచాడు అన్నాడు. ఆయన వాగ్దానాలను నమ్మాడు, వాగ్దానాలు ఫలవంతం చేయబడ్డాయి. వాగ్దానాల్లో నూతన ప్రపంచం యెరూషలేములో కట్టబడటానికి, స్వాస్థ్యాలు ఇవ్వబడటానికి అతడు ఆ మార్గాలు ఏర్పరచుకున్నాడు. ఆ స్వాస్థ్యాలు పొందుకోవడానికి దేవుని చేత వాగ్దానం చేయబడి నమ్మాడు అతను. నేను టూకీగా చెప్తున్నా విషయాలని. ఇవన్నీ కూడా వివరిస్తే కనుక సమయం చాలదంటే అంత డీటెయిల్గా కానీ చెప్పకూడదు. ఎందుకంటే చాలా వరకు చెప్పాను కాబట్టి అంత డీటెయిల్గా చెప్పే విషయాలు కాదు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కొన్ని బ్రీఫ్గా తీసుకురావాలి స్టడీ టైప్లో. అందుకోసం ఈ విధంగా మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ విధంగా నోవహు సంతానం అనేది అభివృద్ధి చెందిందండి. నోవహు జీవితం ఒంటరివాడే ఓడలో ముగ్గురు కుమార్తెలతో, ముగ్గురు కోడలతో, ముగ్గురు కొడుకులతో, భార్యతో తను ఆ పెద్ద ఓడలో, ఎంత పెద్ద ఓడో చిన్న ఓడేం కాదు, దాని వయసు లేదా ఎంతో రాయబడి ఉంది. 20,000 ఎప్పుడు చదివానండి, అది బైబిల్ గ్రంథం రాయబడలేదు కానీ మరొక బైబిల్ చదివాను. అంత స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి ఆ యొక్క ఓడ వైశాల్యత, చాలా పెద్ద ఓడ ఎదురుగా పంచరంగులతో 7 కలర్స్తో ప్రకాశిస్తున్నటువంటి ఆ ధనస్సు, ప్రభు యొక్క శిలువకి సాదృశ్యంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ధనస్సు, 7 మార్గాలుగా ప్రకాశిస్తున్న ఆ ధనస్సు, శిలువ యొక్క 7 సంకేతాలుగా నిలబడినటువంటి ఆ ధనస్సు, శిలువలో 7 స్టెప్స్గా నిలబడినటువంటి ఆ మార్గాలు, శిలువ యొక్క స్వరాల్లో నిలబడినటువంటి ఆ ప్రభు కల్వరిలో పలికిన 7 పలుకులు నిలబడినటువంటి ఆ ప్రభు, ఆ యొక్క ధనస్సులో ఊరట ఇచ్చినట్లు, నోవహుకు హృదయాన్ని ఆదుకున్నట్లు, తన కలవరమంతా తీసివేసి నెమ్మదిపరిచినట్లు మనం చూడగలం. మూలపురుషుడు ఒక ప్రపంచం విస్తరించడానికి మూలపురుషుడుగా నిలబడ్డాడు అన్నమాట అర్థం. అలాగే సంఘం అనేది నేటి ప్రపంచం క్రీస్తునందు విస్తరించడానికి ప్రపంచంలో దాచబడిన సంఘాలు, దేశాల్లో సంఘాలు, పరిశుద్ధ సంఘాలు విస్తరించడంలో ఎటువంటి స్థానం తీసుకునే సంఘాలు నేటి కొన్ని సంఘాలు కలుషితమైపోయాయి కదా. కొన్ని సంఘాలు నిలబడినా సరే పూర్ణ పరిశుద్ధతో, పవిత్రతతో, కేంద్రమే సిలువే కేంద్రంగా పెట్టుకుని, శిలువ స్వరూపులు దాచబడిన ప్రభువుని కేంద్రంగా పెట్టుకుని, సర్వసంపూర్ణత ఆయనతో నివసించున్నదని ఆ విషయాన్ని కేంద్రంగా పెట్టుకుని నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నడిచే వాళ్ళ కాళ్ళు వెనక్కి లాగి పడేస్తారు కానీ ముందుకు వెళ్ళడానికి దారి చూపగలిగే వారు ఎవరున్నారండి? అటువంటి సేవకులు ఒకసారి ఆలోచించుకోండి. వాక్యం చెప్పిన వినటువంటి వారు, తృణీకరించేవారు, పరిశుద్ధమైన దేవుని వాక్యం వివరిస్తున్నా సరే దాన్ని ఎందుకు పనికిరాని దానికి తలంచేవారు ఎంతమంది ఉన్నారండి. కానీ దేవుని వాక్యం సజీవమైన ఈ వాక్యం యుగాల్లో నిలబడుతుంది. వాక్యం ఎలా యుగాల్లో నిలబడిందో, పరిశుద్ధిని వాక్యం, జీవం కలిగిన వాక్య పరిచర్య యుగాల్లో నిలబడుతుందండి. ఒకరోజు యుగాల్లో నిలబడుతుంది. ఈ వాక్యమే తీర్పు తీరుస్తుంది ఒక్కొక్కరికి అన్నమాట అర్థం. అలా చెప్పబడుతుంది వాక్యం. తర్వాత అక్కడ కొత్త ప్రపంచం కట్టబడిందండి. నోవహు కాలంలో ఎటువంటి ప్రభు దేవుడు తలంచింది ఏంటంటే ఆ సాధారణ సంబంధమైన కార్యాలు తొలగిపోయినాయి. కానీ ఈ నూతనమైన ప్రపంచంలో మరలా చెడు పుట్టిందండి. ఆ చెడు యుగాల్లో నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బబులోనియన్ సిటీ అంటే దాని తర్వాత ఈ బబులోనియన్ ఆ యొక్క రాజ్యానికి ఎంతమంది ప్రవక్తలు, వారు యూదులు తీసుకురాబడ్డారు అక్కడికి, ఎంతమంది హతమార్చబడ్డారు.
ఎంతమంది బందీలుగా చేయబడ్డారండి దాంట్లో బబులోను రాజ్యానికి. బబులోను రాజ్యం తర్వాత పర్షియన్ సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది? పర్షియన్ సామ్రాజ్యంలో ఎన్ని టూకీగా చెప్తున్నా, పర్షియన్ సామ్రాజ్యంలో అహష్వేరోష్ రాజు ఏలేడు. అహష్వేరోష్ నెంబర్ 1, అహష్వేరోష్ 2, 3 అలాగా బిరుదులు ఉన్నాయి వాళ్ళకి. అర్థహషస్త అని రాయబడి ఉంది. అహష్వేరోష్ 2 అలాగా నెంబర్స్ పెట్టబడ్డాయి. మొదటి రాజు, రెండో రాజు, మూడో రాజు, నాలుగో రాజు అలా పెట్టబడ్డాయి. అది బైబిల్లో కొన్ని రాయబడలేదు. కానీ ఎస్తేర్ని ఎన్నుకోవటం పర్షియన్ సామ్రాజ్యంలో, దాని తర్వాత గ్రీక్స్ రాజ్యం వెళ్ళటం, ఇలా రాజ్యాలు ఎలా గ్రీక్స్ తర్వాత రోమన్స్ రాజ్యం వెళ్ళటం, ఈ రాజ్యాలు క్రీస్తు విరోధంగా ప్రపంచంలో విస్తరించేయండి. దుష్ట సాంగత్యం, దుష్ట సహవాసం, క్రీస్తుకి విరోధంగా తలెత్తినండి ఈ రాజ్యాలు ఈ ప్రపంచంలో మొలకలెత్తేయండి. అవి బలమైన సామ్రాజ్యాలుగా మొలకలెత్తాయి. క్రీస్తు విరోధంగా మొలకలెత్తాయి. బబులోను సామ్రాజ్యం ఆ విధంగా విరోధంగా జీవించే సామ్రాజ్యం అటు లోకంలో చూస్తే విస్తరించింది, ఫ్యాషన్స్లో చూస్తే విస్తరించింది, నవనాగరికతలో విస్తరించింది, పాపంలో విస్తరించింది, భయంకరమైన కార్యాలు విస్తరించింది. అటువంటి భయంకరమైన ఆ బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు రాజ్యమేలి ఎంతమంది యూదులు తీసుకొచ్చాడండి, బందీలుగా తీసుకొచ్చాడు అనే సత్యం మనకు చరిత్ర ఆధారంగా నిలబడింది అని జ్ఞాపకం చేసుకోవాలి. రాజ్యం, కొత్త రాజ్యాలు ఒక్క నోహ కాలంలో స్థాపించబడినటువంటి దేవుని రాజ్యంతో పాటు ఎన్నో రాజ్యాలు ప్రపంచంలో విస్తరించినాయండి. ప్రపంచ రాజ్యాల్లో ఒకే రాజ్యం, దేవుని రాజ్యం యెరూషలేము కొండల మీద కట్టబడిందనే విషయం మీ మధ్యలోనే. యెరూషలేము కొండల మీద కట్టబడాలి. ప్రపంచ దేశాల్లో పరిశుద్ధమైన రాజ్యం అది. దానిలో కూడా తప్పులు ఉన్నాయి. కానీ దేవుని వాగ్దానం ప్రకారం రాజ్యములకు శిరస్సు అయినటువంటిది రాజ్యములకు కిరీటం ఉంటుంది. ఇప్పుడు రాజ్యాలకి శిరస్సు వంటిదో కిరీటం వంటిదో ఇప్పుడు కాదండి, మరి కొన్ని సంవత్సరాలకి మరలా ప్రపంచ యుద్ధం వచ్చి అప్పుడు అర్థం అవుద్ది. శిరస్సులో వంటిదో కిరీటం వంటిదో అనేది మూడో ప్రపంచ యుద్ధం వస్తే అప్పుడు అర్థం అవుద్ది యెరూషలేము సంగతి. ఇప్పుడు ఏం అర్థం కాదు. దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి యెరూషలేము ప్రదేశం, వాగ్దానాలతో కూడినటువంటి యెరూషలేము ప్రదేశం, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుకున్న ఆ ప్రదేశాన్ని దేవుడు ప్రభు ఎన్నుకున్నాడండి. దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఎన్నుకున్నాడు. ఆ దేశం గురించి నేను చెప్పే అవసరం లేదు. మామూలుగా ఈ లోకస్తులు కూడా చెప్తారు, నేను చెప్పడం కాదు. లోకస్తులు కూడా ఆ దేశం గురించి చెప్తారనే విషయం. అక్కడ దేవుడు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడండి. ఒక చిన్న ప్రపంచం ఏర్పాటు చేయబడిందండి. ఆ చిన్న ప్రపంచం అది యెరూషలేము ప్రపంచం, లేదా యెరూషలేము రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. అది ప్రపంచం అంతటికి కూడా కేంద్రమైనటువంటిది. ఎందుకు కేంద్రమైనటువంటిది అంటే ప్రభు అయిన యేసు అక్కడ పుట్టాడు. వాగ్దానం మూలంగా పుట్టాడు. దానికి ముందు ఎన్నో చెప్పాలంటే ఎలా స్వాస్థ్యాలు వచ్చాయో, గోత్రాలకు ఎలా స్వాస్థ్యాలు వచ్చాయో, ఈ గోత్రాలు ఎలా స్వాస్థ్యాలు ఏర్పరచుకున్నాయో, ఎలా రాజ్యం వెళ్ళాయో, తర్వాత యూదా గోత్రాన్ని ప్రభు ఎలా ఎన్నుకున్నాడో, అక్కడ ఏ విధంగా ఆ స్వాస్థ్యం పొందుకున్నాడు యూదా, తర్వాత ఏంటంటే యేసేపు ఎలా దైవికమైనటువంటి మార్గానికి గుర్తుగా ఏ విధంగా పరలోకమైన స్వాస్థ్యాన్ని గుర్తుగా అక్కడ నిలబడ్డాడో, అది స్వాస్థ్యం వచ్చిందో, ఇలాగా ఈ 12 మందికి కూడా 12 స్వాస్థ్యాల్లో యూదా గోత్రాన్ని ప్రభు ఎన్నుకొని యేసుక్రీస్తు ప్రభు అక్కడ పుట్టడానికి అది ప్రధానమైన కారణమైందనే విషయం మీకు తెలుసు. నేను చెప్తున్నాను, ఇది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయాన్ని నేను ప్రధానమైనటువంటిది అది యెరూషలేము ప్రదేశం. యెరూషలేము ప్రదేశం అనేది దాంట్లో ఇటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యం, దాంట్లో ఉన్న సిరి సంపద, వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన యుద్ధ నైపుణ్యత, ఎన్నో యుద్ధాయుధాలను తయారు చేయగలిగే జ్ఞానాత్మ, రాజ్యాల్ని ఎలగలిగేటువంటి ఎన్నో విషయాల్లో వారు ప్రవీణులై ఉన్నారండి. సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ జ్ఞానం వారికి పుట్టుకతోనే వచ్చిందండి. పుట్టుకతో అంటే వాగ్దానం మూలంగా వారికి ఆ జ్ఞానం, ఆ దేశానికి, ఆ ప్రజలకు దేవుడు ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఇస్తూ ఆ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ యొక్క యెరూషలేము కొండ అంత మెల్కీసెదెకు దానికి ముందుగా ప్రధాన యాజకుడిగా ప్రభు ఆది అంతం లేనటువంటి వాడుగా ఆయన ఆ యెరూషలేము కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడండి. ఆయన మెల్కీసెదెకు ఆ రాజు అయినట్టు మెల్కీసెదెకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆ కొండల మీద, యెరూషలేము కొండల మీద నివాసం ఉంటూ ఆ దేశంలో ఆ రాజ్యం కట్టబడాలి, అక్కడ క్రీస్తు అక్కడ వచ్చి ఆయన రాజ్యం వెళతాడు అనే విషయం చూపించబడుతుంది. తిరిగి ప్రభు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రాజ్యం వెళతాడు. యెరూషలేముని స్వాధీనపరుచుకొని అక్కడ రాజ్యం వెళ్తాడండి ప్రభు. ఆయన రాజ్యం వెళతాడు. ఆయన రెండవ రాకడలో రెండవ భాగంలో ఆయన సియోను కొండ మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు ప్రభు. అందుకోసం ఆ యెరూషలేము అనేది అంత ప్రధానమైనటువంటిది విషయం. దేశం కూడా స్థాపించబడటానికి కూడా ఎలా స్థాపించబడింది అనేది కూడా మీకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి స్థాపించబడింది? యెరూషలేములో నుంచి, ఆ శాస్త్రాల నుంచి ప్రదేశాన్ని ప్రభు ఎన్నుకున్నాడండి. ఆయన మనకి హిస్టారికల్గా చూస్తే అది యెరూషలేము సంబంధించింది ఇశ్రాయేలీలదే. వాళ్ళు ఇతర దేశస్తులు ఆక్రమించుకున్నప్పుడు మరి ఎప్పుడో తెలియదు, నాకు తెలియదు, కానీ
1940 సంవత్సరంలోనూ మన 45 సంవత్సరంలో ఎప్పుడో కానీ మొత్తం యూదులందరూ కూడుకుని ఒక్క స్థలం ఒక్క స్పాట్లో వెళ్ళిపోయి ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అది హిస్టరీలో రాయబడి ఉంది. మరి నాకు తెలియదు సంగతి. 45 సంవత్సరం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? నేను దగ్గర చాలా సంవత్సరాలు అయిపోయింది. అది ఒక దాంట్లో చదివినట్టు నాకు బాగా గుర్తు. ఆ విధంగా దేవుడు తన కార్యాలని జరిగిస్తూ వచ్చాడండి. అది యెహోవా కార్యాలు తన బిడ్డల కొరకు దాచిపెట్టినవి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టాడండి. ఆయన బిలాము ప్రవచించినప్పుడు అక్కడ రాస్తాడు, దేవుని కార్యాలు తన ప్రజలకు తెలియజేశాడండి. ఆయన తెలియజేశాడు ఇశ్రాయేలు ప్రజలకు భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు అన్నీ కూడా ఇశ్రాయేలు తెలియజేశాడండి. ఆ జ్ఞానం వారి మధ్యలోనే కాదు, పిల్లలకు కూడా ఆ జ్ఞానం విస్తరించేటట్లుగా వారు ఆ జ్ఞానాన్ని వివరించుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. అటువంటి ఆ దేశాన్ని స్థాపించడం కోసం స్థాపించడానికి 7 జాతుల వారిని నాశనం చేశాడండి. 7 జాతుల వారిని నాశనం చేశాడు. దాంట్లో కనానీయులు ఉన్నారు. కనానీయులు, పెరిజ్జీయులు, ఈ హిత్తీయులు, ఇలాగా ఎంతోమంది ఉన్నారు దాంట్లో. ఈ కనానీయుల్లో ఈ కనాను సంతతి వారిలో 7 జాతులు, అక్కడి నుంచి 7 జాతులు ఉద్భవించినాయండి. కానాను శపించబడిన వాడే అన్నాడండి. దాంట్లో కానాను శపించబడిన వాడే, హాము కుమారుడైనటువంటి కానాను శపించబడిన వాడే. ఎటువంటి తన యొక్క పాపక్రియ ఎంతవరకు దారితీసిందంటే శపించబడ్డాడండి. తన జాతులు, తన వంశావళి క్రమంతో కూడా శపించబడినట్లుగా మనం చూడగలం. హాము సంతతి ఇది. హాము కుమారుడైన షేము కుమారుడైన యెహోవా స్తుతించబడిన గాక, షేము స్తుతించబడిన గాక, హాము శపించబడినట్లుగా చూస్తాం. యాఫెతు ఆశ్రయించబడినట్లుగా చూస్తాం. ఇలాగా ఈ జనాంగాలు ఈ రెండో ప్రపంచం అంటే నీళ్ళలో నుంచి తీయబడినటువంటి భూమి ఒకటైతే నీళ్ళలో మునిగిపోయినటువంటి భూమి మరొకటి అనమాట. నీళ్ళలో మునిగిపోయి తీయబడిన భూమి ఒక దాంట్లో, మునిగిపోయిన నీళ్ళలో నుంచి తీయబడిన భూమి మరొకటి. ఎందుకంటే యెరూషలేము ప్రదేశాన్ని కావాలి ప్రభువుకి, యెరూషలేము దేశం ప్రభువు కావాలనే విషయాన్ని ఆయన మాట్లాడుతుంటున్నాడు. అందుకోసం ఈ వంశావళి క్రమం అనేది ఇక్కడ కట్టబడింది. ఏంటి? నోహ జలప్రళయం రాకమునుపు వంశావళి క్రమం కట్టబడింది. నోహ జలప్రళయంలో నోహ నుంచి కట్టబడింది. నోహ తాత అయినటువంటి మెతుషెల వరకు కూడా అప్పుడు నీళ్లు భూమి మీదకి రాలేదండి, వరదలు రాలేదు. అప్పటి వరకు దేవుడు వేచి ఉన్నాడు ఆయన చనిపోయేంత వరకు కూడా అని దేవుని వాక్యం చెప్తా ఉంది విషయాలన్నింటినీ కూడా. తర్వాత యెరూషలేము ప్రదేశం గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇప్పుడు యెరూషలేము ప్రదేశం ప్రభు యొక్క స్థానాలు ఎలా ఉన్నాయంటే అన్ని విధాలుగా ఆ స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయండి. ఇందాక చెప్పాను ముందు భాగంలో రక్షణ అనేది కృపావరాలు. రక్షణలో దేవుని మహిమ ఎలా దాచిపెట్టబడిపోయిందో, మహిమ కలిగిన స్తంభంగా ఎలా అక్కడ ఆఫ్ చేశాను కదా నేను. తర్వాత ఇందాక భాగం అంతా కంటిన్యూ చేశాను. తర్వాత ఇప్పుడు ఈ రక్షణ యొక్క మార్గం అనేది ఆదిమ కాలం నుంచి కూడా భూమి మీద ప్రకాశిస్తూ వచ్చిందండి. అది పరిశుద్ధుల్లో ప్రకాశించింది. కొత్త నిబంధనకు వచ్చేవాడికి అది నూతన నిబంధన క్రీస్తుతో నిబంధన చేయబడిన రక్తం ద్వారా మానవ హృదయానికి ఆ నిబంధన స్థిరపరచబడింది కొత్త నిబంధనలో. ఈ రక్షణ అనుభవం అనేది ఒక వ్యక్తిని నూతన పురుషునిగా చేసేది. అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన పురుషునిగా చేసేదండి. ఏంటంటే రక్షణ పాప ఒప్పుదలలో నిలబడింది రక్షణ, నూతన సృష్టిగా చేపట్టలో నిలబడింది రక్షణ, పరిశుద్ధ శాస్త్రాలు సంక్రమించడంలో నిలబడింది రక్షణ, దేవుని మహిమను ప్రకాశింపచేయడంలో రక్షణ నిలబడింది. రక్షణలో ఎన్నో అలంకారాలు ప్రకాశించబడ్డాయి. ఎన్నో అలంకారాలు ఈ రక్షణలో ప్రకాశించాయి. ఎన్నో మహిమ కలిగిన స్థానాలు ఈ రక్షణలో ప్రకాశించాయి. ఒక వ్యక్తి ఈ రక్షణ పొందకుండా దేవుని సేవకు వెళితే ఎంత నిరర్ధకమో సేవ, ఎంత సంఘానికి ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో, దాంతో కాంప్రమైజ్ అయ్యే సేవకులు ఎంతమందో, దాంట్లో ఇది చాలా వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళ గురించి రిపీట్ చేసుకుంటూ మాట్లాడేవాళ్ళు ఎంతమందో, రక్షణలో లేని వారి కోసం వారిని పొగిడి ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టడం ఎంత హానికరమో సంఘానికి అది గ్రహించుకోగలగాలి. అందరూ పరిశుద్ధులు ఏంటి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అందరూ పరిశుద్ధులు కారు, కానీ క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వ్యక్తి పరిశుద్ధుడు. పరిశుద్ధులకి అలంకారాలు ఇవ్వబడతాయి. రక్షణలో అలంకారాలు పొదగబడతాయి. ఎన్నో కృపావరాలు పొదగబడతాయండి. ఎన్నో కృపావరాలు వారికి ఇచ్చే కృపావరాలు అదేంటి రోమి రాసిన పత్రికలో ఉన్నాయి, కొరింథీ రాసిన పత్రికలో ఉన్నాయి. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి. అన్నీ జరిగించు దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంది. అన్నీ ఎటువంటి కృపావరాలు ఉన్నాయో బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుద్ది. కనుక క్రీస్తునందు ఈ స్థానాలన్నీ కూడా ఈ కృపావరాలు ఒక వ్యక్తిలో ప్రకాశిస్తాయండి. ఎందుకు ప్రకాశిస్తాయంటే దేవుని మహిమ కోసం, దేవుని మహిమ కలిగిన సంఘాన్ని కట్టడానికి. సంఘం కట్టబడాలి ఈ కృపావరాలతో. పాటలు పాడేవాళ్ళు ఉంటే పాటలు పాడటంలో, వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే వాక్యం చెప్పేవాళ్ళు, కొంతమంది అయమాయిషి చేసేవాళ్ళు కొంతమంది, ఎన్నో ఉన్నాయండి దాంట్లో.
మనం మనం దీన్ని అసలు దాని గురించి చెప్పడం నాకు బాగోదండి. అటువంటి జరుగుతాయి సంఘాల్లో, అవన్నీ వివరించడం అనేది నేను చెప్పడానికి ఇచ్చుకుంటే చాలా బాధపడుతున్నాను. అటువంటి వ్యతిరేకత సంఘాల్లో జరుగుతుండటం వలన సంఘం క్షేమాభివృద్ధి చెందడం లేదు. ఎవరి మెప్పు కోసం మన సంఘం క్షేమాభివృద్ధి చెందదు. దేవునితో మన సంబంధాన్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది. ఒకరి మెప్పు కోసం సంఘం క్షేమాభివృద్ధి చెందదండి. పరిశుద్ధునితో మన అంతరంగిక జీవితం ఎలా ఉంటుందో దాన్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అన్నీ చెప్పాను. ఇంకా కృపామహిమ అనేది గురించి చాలా చెప్పాను. దాంట్లో కృపామహిమ గురించి ఎన్ని చెప్పానంటే అని ఇంకా నేను చెప్పడం కుదరదు ఇక చాలా వరకు. తర్వాత ఒక మాట ఏంటంటే, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు అన్నానండి. అది ఏంటి పేతురు రాసిన పత్రికల మొత్తం మీద మీ కలుగు కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు అన్నాడు. దాంట్లో ఈ కృపను గురించి ప్రవక్తలు పరిశీలించారు. అనాది కాలంలో ఉన్న కృప, ప్రస్తుత కాలంలో, రాబో కాలంలో ఉన్న కృప, యుగాల్లో ఎలాగా విస్తరించిపోయింది ఆ కృప, రాబో యుగాల్లో కూడా విస్తరించింది ఆ కృప అన్నమాట. అందుకోసం దీంట్లో మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులారే చూడక విశ్వసించుచు మీ విశ్వాసమును ఫలమును పొందుచు అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యముగా మహిమాయుక్తమైన సంతోషం ఆనందించున్నారు. మీ కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎందుకు ఆనందిస్తున్నారంటే, మీ కలుగు ఆ కృపను గురించి ఎటువంటి కృప మీకు ఇవ్వబడిందంటే అని అంటున్నాడండి. దాంట్లో ఆ కృప మనల్ని మధ్యలో నిలబడింది, మీడియేటర్గా నిలబడింది, మధ్యవర్తిగా నిలబడింది, అటు రక్తానికి మధ్యలో నిలబడింది, మహిమకు మధ్యలో నిలబడింది, మహిమగల ఈవులకు మహిమగల కలిగినటువంటి ఆ దృశ్యాలకు లేకపోతే ఆ విజన్ ఆ యొక్క వాటి కోసం వాటి మధ్యలో నిలబడింది కృప. దర్శనం మహిమగల దర్శనాల్లో మధ్యలో నిలబడింది అండి ఆ కృప. ఒక వ్యక్తి ఆ కృప దాసుడై ఆ కృపకి తను తాను ఎంత తగ్గించుకుంటాడోనండి, ఎంత తగ్గించుకుంటాడో. మన ఈ వాక్యం బోధించి ఎన్ని పడతాయో మీద ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో తెలియదు. అటువంటివి సంఘం బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, అవమానాలు. ఎందుకు అవమానం అంటే సేవ చేస్తున్నందుకండి అవమానం, దేనికి అవమానం కాదు, మరి దేనికి అవమానం కాదు. పరిశుద్ధులు సేవ జరిగిస్తుంటే అవమానాలు ఎదుర్కోవాలి ఇతరుల నుంచి. వాటిని కూడా సహించాలి, వాటిని కూడా సహించమన్నాడు దేవుడు. అంతే, సహించుకోమన్నాడు. దేవుని నామ నిమిత్తం వీటన్ని భరించు అన్నాడు. అంతే, భరించుకో. అటువంటి జీవితం ఈ మార్గాల్లో రక్షణ అనుభవంలో దాచిపెట్టబడి ఉందండి. ఎందుకంటే ఆయన రక్షణ ప్రబలం కావాలి ఈ లోకంలో. ఆయన రక్షణ ఈ లోకంలో ప్రబలమై వ్యాపించాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఈ రక్షణలో దాచిపెట్టబడి ఉందండి. పరిశుద్ధులకు అప్పగించబడిన ఈ బోధ నిమిత్తం మీరు పోరాడాలన్నాడండి దాంట్లో యూదాపత్రికలో. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ రక్షణకాంతిలో ప్రకాశించింది నీ హృదయంలో. దానికోసం నిలబడాలి. రక్షణ లేని వారిని తీసుకొచ్చి అందలాన్ని ఎక్కించడం కాదు, రక్షణ లేని వారిని తీసుకొచ్చి ఉన్నతమైన స్థలాలు నిలబడటానికి కాదు. ఎవరు నిలబడతారంటే రక్షణ లేని వారు నిలబెడతారు. అక్కడ రక్షణ ప్రభువులో జీవించేవారు అలా నిలబెట్టలేరు. దేవుని ప్రేమించే వ్యక్తులు అలా నిలబెట్టలేరండి. సేవ పరిశుద్ధంగా, నీతిగా, పవిత్రంగా నిలబడాలని ఏ వ్యక్తి కోరుకుంటారో ఆ వ్యక్తి జీవిత విధానమే, క్రీస్తుతో వారికి ఉన్న సంబంధమే సంఘం బహు అక్షేమాభివృద్ధి చెందుద్దనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఇంకా చూసినట్లయితే ముందు వాక్య భాగాల్లో మీకు ఎన్నో చెప్పాను నేను. తర్వాత దీంట్లో ఈ విశ్వాసం, రక్షణ అనేది విశ్వాసం ద్వారా కలిగింది అని చెప్పాను. విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు రక్తం వలన ముందుకెళ్ళి ఆత్మలో ఈ రక్షణ కార్యం ముద్రించబడింది. విశ్వాసం వలన ఒక వ్యక్తి క్రీస్తు నీతిలోనికి ప్రవేశించాడు. విశ్వాసం వలన ఒక వ్యక్తి జ్ఞానంలోనికి ప్రవేశించాడు. తర్వాత నీతిలో ప్రవేశించి జ్ఞానంలోనికి కృపలోకి నీతి ద్వారా కృప ప్రవేశించింది. ఇవన్నీ కూడా రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా లేకుండా చెప్పిన ఏ మాట కూడా బైబిల్లో లేకుండా మీకు ఏ ఉపదేశం కూడా మీకు చేయలేదు. నేను బైబిల్లో లేని మాటలు ఏ ఉపదేశం కూడా నేను మీతో చేయలేదనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం ఆయన యొక్క ఆదికాల సంభవుడు ఆయన భూమి మీద శరీరాకారంగా ఆయన జన్మించినప్పుడు ఆయనకు శరీరంలో మానవ శరీరాకారంగా ఉన్న ప్రభువులో ఈ సత్యాలన్నీ దాచిపెట్టబడి ఉన్నాయండి. ఇవన్నీ ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తికి ఇవి అర్థం అవుతాయి. రక్షించబడిన వ్యక్తికి ఇవి అర్థం కాదు. సేవ అనేది ఒక ఆట బొమ్మగా ఉంటుంది. సంఘం అనేది ఒక ఆట బొమ్మగా ఉంటుందండి. సంఘం అనేది ఒక ఆట బొమ్మ. ఆడుకోవటానికి వస్తారు సంఘంలోకి చాలామంది, ఏవి చుట్టానికి, పిల్లలు ఆటలాడుకోవటం, పిల్లలు తిరగటం, ఇవండి ఆట బొమ్మలు. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఏకీవించకుండా ఉంటే చాలు. ఇటువంటి స్థానాలు నేటి సంఘంలో ప్రజ్వరిల్లాలి. ఆత్మ యొక్క స్థానాలు
ప్రజ్వలితే శరీరతత్వం అనేది నశించిపోద్ది. శరీర కార్యాలు సంఘ జీవితంలో నశించిపోవాలండి. అహం అనే స్థానం తొలగిపోవాలి. అహంభావం అనే స్థాయి, నన్ను మించిన వారు ఎవరూ లేరు అనేది అహంభావం. అంతకంటే మించింది చెప్పడల్లా. నన్ను మించిన వారు ఎవరూ లేరు, నాకంటే మాట్లాడేవారు ఎవరూ లేరు, నేను అయమాయిషి చేసిన దానికంటే మరెవరు లేరు అనేవారు సంఘంలో, అట్టి వారు వల్ల సంఘం క్షేమాభివృద్ధి చెందదండి. ఎవరు తను తాను తగ్గించుకుంటారో, ఎవరు తమ తాము లోపరుచుకుంటారో దేవుని సన్నిధిలో, అట్టి వారి వలన సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందండి. దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని ఘనత పొందుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఇప్పటివరకు మీకు చెప్పినటువంటివి నోహ కాలం వరకు, అంటే ఆ విషయం చెప్పబోయినా నోహ కాలం యొక్క ప్రపంచం యొక్క ఆ యుగంలో ఆ నోహ ఎలా దేవుని వల్ల కృప పొందాడో, కృప ఎలా ప్రారంభమైందో, నోహ ఓడ దగ్గర నుంచి నిబంధన నుంచి, దేవుడు చేసే నిబంధన నుంచి ఆ కృపాయుగం అని నేనంటున్నానండి. నాకు ఈక్వేషన్స్ అన్నీ నాకు ఏం తెలియదు కాబట్టి నాకు తెలిసింది దేవుని యొక్క వాక్కు జ్ఞానం మాత్రమే తప్ప మరి ఏమీ నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు నోహతో నిబంధన చేసి నోహ దేవుని వలన కృప పొందినవాడాయను ఆ మాట దేవుని కృపకి పాత్రుడుగా నోహ కుటుంబం చేర్చుకుందండి, ఆ స్థానం తీసుకోగలిగిందని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే మరలా మరొక ప్రపంచం గురించి ధ్యానం చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. తండ్రి, నీ కొందనంలో ప్రభువా, నా తండ్రి, నా దేవా, దయామయుడు, జీవం కలిగిన వాడవు ప్రభువా. తండ్రి, నీ వాక్యం ఎంతో ఘనమైంది, ప్రభావం కలిగినది ప్రభువా. నీ వాక్యం ఎంతో నీతియుక్తమైంది ప్రభువా. నీ వాక్యం సర్వశక్తితో కూడినటువంటిది ప్రభువా. నీ వాక్యం నాయన పరిపూర్ణతను అందించింది దేవా, సంపూర్ణతను అందించింది ప్రభువా. నా తండ్రి, నీ వాక్యం ఎంత యుగాల్లో దాచిపెట్టబడిందో నేటి పరిశుద్ధులకు స్వాస్థ్యమే నిలబడింది ప్రభువా. అనేకుల్ని దీవించు, అనేకులను ఆశీర్వదించు ప్రభువా. ఈ సేవను ఆశీర్వదించు ప్రభువా. నేనేం చేయగలను తండ్రి ప్రభువా? నువ్వు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నీ పని చేయడానికి ప్రభు నిలబడి ఉన్నాను ప్రభువా. నీ ఆహారం నీళ్ళ మీద వేయము ప్రభువా, మరలో చూడమన్నావు తండ్రి. నేను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. ఆ విధంగా ఆశీర్వదించి ప్రభువా మీరు ఘనత పొందమని సహాయం చేయమని ప్రభువా ప్రార్థన అంగీకరించమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.